హాయ్ అండి. ఈరోజు రెసిపీ దోసకాయ టమాటా అండి. ఒక దోసకాయ తీసుకున్నానండి. ఒక 2 టమాటాలు తీసుకొని దోసకాయని తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోని తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పై పెనం పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చూడండి, ఎల్లుల్లిపాయని ఇలాగా కొట్టి వేసుకోండి. వేసుకొని పోపుని వేయించుకోండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి చిన్నవి. పోపుని వేయించుకోండి. చూడండి, పోపుని వేయించుకున్నాక దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ప్లేట్లో. ఆ దోసకాయ ముక్కలన్నీ ఆ పోపులో వేసుకోవాలండి. ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 1/2 స్పూను పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ముక్కలకి పసుపు సాల్ట్ పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. కూర మగ్గుతుందండి మూత పెట్టుకుంటే. చూడండి, ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఆ దోసకాయ ముక్కల్లో వేసుకోండి. వేసి కలుపుకోండి. ఒక 1 స్పూన్ కారం పొడి వేసుకోండి. వేసుకున్నాక ఇలాగ కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలండి, మగ్గుతుంది కూర. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ సరస్సు తీసుకోండి. ఇలా కలుపుకోండి. చూడండి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి. ఆ 2 వేసుకొని ఒకసారి కలుపుకోండి కూర. మరొకసారి మూత పెట్టుకోండి. చూడండి, కూర అంతా ఉడికిందండి. ఒకసారి కలుపుకొని చూడండి, మొత్తం కూర అంతా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర ఉంటే జల్లుకోండి పైన. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి కూరనంతా తీసుకోవాలండి. పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది దోసకాయ టమాటా కర్రీ అండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.